From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. వైష్ణవి ప్రస్తుతం మనం ఉన్న ఇంట్లోనే దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి. వైష్ణవి హరిబాబు ఇద్దరు కూడా వివాహం చేసుకున్న తర్వాత ఇటు వైష్ణవి ఇంట్లోనే హరిబాబును వైష్ణవిని ఇద్దరిని కూడా ఇదే ఇంట్లో కాపురము ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదట ఇటు తల్లిదండ్రులు ఇటు వైష్ణవి హరిబాబు వివాహానికి ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా కానీ హరిబాబు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం, ఎందుకంటే వైష్ణవిని హరిబాబే ఇటు ప్రేమిస్తున్నానని చెప్పి వెంబడి పడడం, ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇటు వీళ్ళు హరిబాబును మొదట ఇష్టం లేకున్నా కానీ తర్వాత ఊకే పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడంతో ఇంట్లో వారు అందరూ కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఇదే ఇంట్లో వారిని కాపురానికి కూడా తీసుకువచ్చి ఇదే ఇంట్లో ప్రస్తుతం మనము ఈ ఉన్నటువంటి గది ఏదైతే ఉందో ఈ గదిలోనే హరిబాబు వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆనవాళ్ళు మొత్తం కూడా ఇటు మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూడవచ్చు. ఇదే రూమ్ లోపల ఇక్కడే హరిబాబు వైష్ణవిని దారుణంగా చంపాడని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒకసారి ఇంటి లోపల చూస్తే ఇక్కడ మనకు ఈ ఇంటి లోపలనే హరిబాబు హత్యకు గావించినటువంటి నేపథ్యం లోపల ఇటు హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ ఇంట్లోనే వారు కాపురానికి ఉంచినటువంటి పరిస్థితి. ఈ కనబడేటువంటి రూమ్ ఏదైతే ఉందో ఇందులో వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత వీళ్ళ బ్రదర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఇంటి పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఇదే ఇంట్లో ఇది రూమ్ కనబడుతున్నటువంటి రూమ్ లోపలనే వారందరూ కూడా పడుకున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే ఆ రూమ్ లోపల వాళ్ళు పడుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు హరిబాబును వైష్ణవి ఈ ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల మొదట రాత్రి 10 గంటల సమయం లోపల కొద్దిగా గొడవ జరిగినటువంటి నేపథ్యం లోపల ఆ రూము నుంచి ఈ రూముకు వచ్చి ఇటు హరిబాబు యొక్క వైష్ణవి ఏం గొడవ జరుగుతుందని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళను అడగడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే లేదు సరదాగా చిన్న వీడియో తీసుకున్నామని చెప్పి హరిబాబు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు సాధారణంగా యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో డిస్కషన్ చేస్తున్నారని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి. అయితే హరిబాబు వైష్ణవిని చంపేటువంటి సమయం లోపల చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హరిబాబు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రి లోపల ఇటు కంపౌండర్గా పనిచేస్తున్నాడు. అంటే ఇంజెక్షన్లు గోళీలు తదితర లాంటివి ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల వైష్ణవి ఇప్పుడు ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్నది. అంటే గతం లోపల కూడా వైష్ణవి గర్భం దాల్చినప్పుడు ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు, నీ వయసు కూడా చాలా చిన్నది కాబట్టి ఇప్పుడే మనకు పిల్లలు అవసరం లేదు అని చెప్పి గర్భాన్ని ఇటు వైష్ణవికి ఇష్టం లేకున్నా కానీ తీసివేసినటువంటి సందర్భం లోపల అప్పుడు చాలా గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రెండవసారి వైష్ణవి గర్భం దాల్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇదే విషయం లోపల ఇటు ఏదైతే హరిబాబు యొక్క పేరెంట్స్ కూడా హరిబాబుకు టచ్లోకి రావడం, వైష్ణవి ఆస్తి మీద కన్నేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి సంబంధించి డబ్బులు కావాలని చెప్పి కొద్ది రోజుల తర్వాత అడుగుతున్నటువంటి నేపథ్యం లోపల అతనికి ఒక ప్లేస్ లోపల భూమి కొనిచ్చారు, కొన్ని డబ్బులు ఇచ్చారు. కానీ ఇంకా అదనపు కట్నం కావాలని చెప్పి చాలా రోజుల నుంచి వేధిస్తున్నటువంటి నేపథ్యం లోపలనే ఇటీవల ఒక నెల 2 నెలల నుంచి కూడా హరిబాబుకు వైష్ణవికి పెద్ద మొత్తం లోపల గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపలనే ఈ ఇంట్లోనే హరిబాబు వైష్ణవిని చంపాలని చెప్పి అనుకొని ఒక పథకం ప్రకారంగా హత్య చేశాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు రాత్రి సమయం లోపల వైష్ణవికి నిజంగానే ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అంతగానం వైష్ణవి పైన దారుణంగా కొట్టి కత్తితో పొడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఏ స్థితి లోపల ఉన్నా కానీ అరుస్తూ ఉంటాం. కానీ ఎలాంటి అరుపులు వినబడలేదు. ఎందుకంటే పక్కపొంటి ఉన్నటువంటి రూమ్ లోపలనే
వైష్ణవి యొక్క తల్లిదండ్రులు నిద్రపోతున్నటువంటి నేపథ్యం లోపల ప్లాన్ ప్రకారం రాత్రి 10 నుంచి కూడా వైష్ణవిని దారుణంగా కొట్టడము, కత్తితో పొడవడం లాంటి ఎన్నో చేసినా కానీ ఎలాంటి సౌండ్ వినవలేదు, బయటకి ఎలాంటి శబ్దాలు వినలేదు. అంటే నిజంగా ఇది అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హరిబాబు వైష్ణవిని ఇదే రూమ్ లోపల ఇది మొత్తం కూడా నిన్నటి వరకు రక్తంతో చాలా మొత్తం కూడా తడిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మరకలు నిన్నటి వరకు ఉన్నటువంటి మరకలు ఈరోజు చెదిరిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా గోడకు కూడా అక్కడక్కడ మనకు చిన్న చిన్న మరకలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయింది. ఎందుకు మరి వైష్ణవిని అంత దారుణంగా హరిబాబు ఎందుకు హింసించాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే నిజంగా ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవిని హరిబాబే వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. మొదటగా వైష్ణవి తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. కానీ ఊకే ఇంటికి వచ్చి వైష్ణవి యొక్క తల్లిదండ్రులను ప్రాధేయపడడం, నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడంతో సరే బాబు మంచిగానే ఉన్నాడు అని చెప్పి ఎందుకంటే ఇద్దరి మధ్యలో వయసు కూడా 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం లోపల మొదట వైష్ణవిని హరిబాబుకి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత పదే రావడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించడం, ఇష్టపడుతున్నానని చెప్పి చెప్పడంతో సరే ఎవరైతే ఏంది బాగా చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి పెళ్లి చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు దాదాపుగా ఏడాది తర్వాత ఒక అదనపు కట్నం ఆశించాడు, ఆస్తిపైన కన్నేశాడు. ఎందుకంటే ఇటు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు చాలా భూమి ఉన్నది, తర్వాత డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఈ కారణంగానే వైష్ణవిని హత్య చేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వైష్ణవి యూట్యూబ్ లోపల వీడియోలు అప్లోడ్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఎదుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వైష్ణవి హత్యకు గురి కావడము నిజంగా ఇటు తెలంగాణ లోపలనే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న వయసు లోపలే దాదాపుగా ఒక 18 సంవత్సరాలు ఉన్నటువంటి వైష్ణవి వీడియోలు చేయడం, చిన్న వీడియోలు చేయడం, లక్షల లోపల సబ్స్క్రైబర్ ఉండడంతో సాధారణంగా వైష్ణవి వీడియోలను అందరూ కూడా చూసేవారు. వాళ్ళ ఇంట్లోపల జరుగుతున్నటువంటి సంఘటనలనే భార్యాభర్తల మధ్య చిలిపి అల్లరులు, ఇంట్లో ఉన్నటువంటి చిలిపి అల్లర్లనే ఆమె యూట్యూబ్ లోపల అప్లోడ్ చేసేది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వైష్ణవిని ఈ రూము లోపలనే దారుణంగా హత్య చేశాడు. హత్య చేసేటప్పుడు కూడా ఇంట్లో వాడేటువంటి కూరగాయలు కోసేందుకు వాడేటువంటి కత్తి ఉపయోగించాడు, ఇంజెక్షను ఉన్నది. తర్వాత ఆ కత్తితోనే దారుణంగా మెడపైన, తర్వాత నుదిటిపైన ఇక్కడ కూడా మరకలు ఉన్నటువంటి పరిస్థితి, నుదిటిపైన మెడపైన దారుణంగా కొట్టి హత్య చేశాడు. కానీ ఇంత చిత్రహింసలు చేస్తున్నా కానీ వైష్ణవి అరవలేదు. అంటే ఆ సమయం లోపల వైష్ణవికి ఎలాంటి అయినా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడా అనేటువంటిది అనుమానాలు రేకిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా రక్తపు మరకలతో ఉన్నటువంటి ఈ గది ఇప్పుడే ఆ రక్తపు మరకలను చెరిపేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు.